ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏంట్రా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆకాశంలో చుక్కలు లెక్క పెడతానా నాన్న, నువ్వు లెక్క పెడతావా? ఎందుకురా నువ్వు రోజు చూపించే చుక్కలు చాలవో? ఏమ్మా రమ్య, ఫ్రెండ్స్ అని చెప్పుకొని తిరిగితే సరిపోదు. కన్ఫ్యూజింగ్ టైంలో కరెక్ట్ సలహా ఇచ్చేవాళ్లే నిజమైన ఫ్రెండ్సు. అమ్మాను, గుళ్ళో దర్శనం బాగా జరిగింది కదూ? ఇంతకీ ఏం కోరుకున్నావమ్మా? ఏం కోరుకుంటావో నాకు తెలుసులే. నువ్వేం కంగారు పడకమ్మా. కోరుకున్నా కోరుకోకపోయినా రాసి పెట్టుంటే జరిగిపోతుందిలే. ఏంటబ్బా ఎప్పుడూ దెప్పిపొడిచే అంకులు సపోర్ట్గా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? చెప్పాను కదమ్మా, మనుషులు మారుతూ ఉంటారు. నువ్వు వీళ్ళ మాటలేని చెవికి ఎక్కించుకోకు. మీ నాన్నకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ, పరువు ప్రతిష్ట అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పాలమ్మా, లేదంటే ఏమైనా జరగచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? ఏం లేదమ్మా, నా ఉద్దేశం ఏంటంటే మీ విషయం డైరెక్ట్గా సుబ్బుకి చెప్పటం మంచిది కాదు అని. ఓ పని చేయమ్మా, అమ్మొచ్చే వరకు వెయిట్ చేసి అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఆ తర్వాత సుబ్బుకి నచ్చజెప్పే బాధ్యత అమ్మే చూసుకుంటుంది. ఏమోనమ్మా, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇక నీ ఇష్టం. బాగా ఆలోచించుకో తల్లి. ఉంటానమ్మా. ఆ ప్రేమ గురించి చెప్తే ఆకర్షణ, తొందరపాటుతనమే అనుకుంటారు. అదే అమ్మ చెప్తే అందులో నిజాయితీ ఉందేమో అనిపిస్తుంది కదా. నువ్వు ఆలోచించింది కూడా నిజమే అను, కానీ మా మామయ్య నమ్మడానికి లేదుగా. ఈ గ్యాప్ లో ఆ ఫొటోస్తో ఏదైనా గొడవ క్రియేట్ చేస్తే ఎలా అనేది ఆలోచించాలి. రమ్య, ఐడియా ఏంటి బావా? నాన్న ఫోన్ లో ఉన్న ఫొటోస్ కనిపించకుండా చేస్తే ఎలా చేస్తావు? అది నేను చూసుకుంటా కదా. అను, నువ్వు ఈ ఫొటోస్ గురించి ఏం ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను. ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.